నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్న కూటమి నేతల చిత్రపటాలకు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. మార్కాపురం పట్టణంలో పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి ఒక్కలగడ్డ మల్లికార్జున, క్లస్టర్ ఇన్ఛార్జి కందుల రామిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు డాక్టర్ మోలాలి తదితరుల నేతృత్వంలో భవన నిర్మాణ కార్మికులు కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం ఇసుక విధానంలో అత్యంత దారుణంగా ప్రవర్తించిందని, ఇసుక మాఫియాకు తెరదీసిందని, దీంతో భవన నిర్మాణాలు ఆగిపోయాయని, భవన నిర్మాణ కార్మికులు ఆర్థికంగా చితికిపోయారని సందర్భంగా నాయకులు ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా, ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇసుక ఉచితంగా ఇస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకుల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చిత్రపటాలకు కార్యకర్తలు, నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ రాష్ట్ర నాయకులు ఒక్కలగడ్డ మల్లికార్జున మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతుందో దాన్ని నెరవేర్చిన ఘనత టీడీపీకి, చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని, కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ, ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియా ద్వారా అందరినీ, ఎంతోమంది భవన కార్మికుల కొట్టకొట్టి వాళ్ళని ఇబ్బందులు గురి చేసి వాళ్లకు ఆకలితో ఆత్మహత్యలు దారితీసిన పరిస్థితుల్లో ఆయన దోచుకున్నాడు ఇసుకను. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా లేకుండా ఫ్రీగా ఇసుక ఇస్తున్నాడు. ఈరోజు మళ్ళా ఇది వరకు 2014 నుంచి 2019 దాకా ఏ విధంగా అయితే ఇసుక పాలసీ ఉందో అదే విధంగా. థాంక్యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.